ఏంట్రా సడన్ సర్ప్రైజ్? వారం రోజులతో అక్షయ్ కూడా మనకి డేట్స్ ఇచ్చాడు. ఏంట్రా ట్వింకిల్ పర్మిషన్ ఇచ్చిందా? ఆయన రాత్రి పార్టీకి రాలేదేంట్రా? అది 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 ట్వింకిల్ ఇచ్చిన ఫంక్షన్ ఉంటేను. ఫంక్షన్ ఉంటే హ్యాండ్ ఇస్తావరా? ఫ్రెండ్స్ కి హ్యాండ్ ఇస్తావా? లవర్ దొరకగానే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మర్చిపోతావా? మటాష్రా నువ్వు. కార్తిక్ Huh? హాయ్. హే శ్వేత, వాట్స్ అప్? ఈ డ్రెస్ లో యు లుకింగ్ హాట్. థ్యాంక్స్. ఈ డ్రెస్ నువ్వు ఇచ్చిన గిఫ్ట్. ఓ సూపర్ సూపర్, బాగుంది. నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ కార్తిక్. కార్తిక్ ఏం చెప్పవేంటి? ఏం చెప్పాలి? నువ్వేం చెప్పాలనుకుంటున్నావా? అదే ఏం లేదు. అంటే నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు. ఇంకెవరి మీద ఉంది? చచా, ఎవరి మీద లేదు. అసలు నాకు లవ్ మీద ఫీలింగే లేదు. వద్దు కూడా. ఏ ఏ అంటే అంతే. చూయింగం. లవ్ అంటే ఎండ్ ఆఫ్ ఫ్రీడమ్. సుఖంగా ఉన్నవాడిని సుత్తితో కొట్టినట్టు. ఇప్పుడు నేను నాకు నచ్చినట్టున్నాను. లవ్ లో ఉన్నా అనుకో కుదరదుగా. నువ్వు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. నువ్వు చేసేవని నేను పొగడాలి. నేను చేసే వాటికి ఆన్సర్లు ఇచ్చుకోవాలి. నీకోసం వెయిట్ చేయాలి. నా అలవాట్లు మార్చుకోవాలి. నిన్ను ఇంప్రెస్ చేయడానికి కోతి పనులన్నీ చేయాలి. ఆఖరికి ఈ చూయింగం కూడా వేసుకోలేను. అబ్బో, అంత ఓపిక మనకు లేదమ్మా. సో ఇప్పుడు నేను లవ్ చేయలేను. నన్ను వదిలే. అందులో ఎంత హ్యాపీనెస్ ఉందో తెలుసా? ఆ హ్యాపీనెస్ నీ దగ్గరే ఉంచుకో. నాకొద్దు మేడం. నో రెస్పాన్సిబిలిటీస్, నో కమిట్మెంట్స్. ఇప్పుడు కూడా నువ్వు ఇలాగే ఫ్రెండ్ లా కంటిన్యూ అవుతానంటే నాకే ప్రాబ్లం లేదు. లవ్ చేస్తూ ఫ్రెండ్ గా ఉండడం నా వల్ల కాదు. ఫ్రెండ్ గా ఉంటూ లవ్ చేయడం నా వల్ల కాదు. నువ్వు లవ్ ని రాంగ్ యాంగిల్ లో చూస్తున్నావు. కాదు, నా యాంగిల్లో చూస్తున్నా. లవ్, ఇష్క్, ప్రేమ ఎన్ని రకాలుగా చెప్పినా ఫీలింగ్ మాత్రం ఒకటే. కష్టపెడుతూ ఇష్టం కలిగిస్తుంది, దూరంగా ఉంచుతూ దగ్గర చేస్తుంది, కళ్ళు మూస్తూనే గుండె తలుపులు తెరుస్తుంది. ఇలాంటి ఫీలింగ్ ఎలా ఉంటుందో అమ్మా నాన్నని చూస్తే అర్థమవుతుంది. బాగా వాడేవారికి మన పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి కూడా. మధు, కాలేజ్ టైం అవుతుంది. టిఫిన్ చేద్దు గానీ తొందరగా కిందకి రా. ఏంటన్నా ఇవాళ రెండిడ్లీలేనా? ఇవి మీ అమ్మని తింటానకమ్మా. ఇవి ఇప్పుడు లాగింగ్ చేస్తాను. చట్నీ ఏది? ఈ రోజు అమ్మకి చెప్పాల్సిందే. ఏయ్, ఏం చేస్తున్నారు ఇల్లు? అమ్మో, మంత్రి సచివత వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలాగా? ఏమండి? ఇటు చూడన్నా. ఆయన తింటూ మానేశారు, నువ్వు మొదలెట్టావా? వెయిట్ చూడకుండా తింటున్నావా? పదా. నిన్నటికి ఇవాళకి 20 గ్రాములు పెరిగావు అంటే నెలకి కేజీ, సంవత్సరానికి 12 కేజీలు. అందుకే ఇవాళ నుంచి నీకు ఇడ్లీలో నెయ్యి కట్టు, పాలల్లో షుగర్ కట్టు. అమ్మా అవును, కర్రీలో సాల్ట్ కట్టు, అన్నంలో కర్రీ కట్టు. మీకు అసలు అన్నమే కట్టు. ఏయ్, డైటింగ్ చేస్తున్నానే. ఆ. కావాలంటే వెయిట్ చూడు. వద్దులేండి, మిషన్ ఇరిగిపోద్ది. మిషన్ ఇరిగిపోద్దంట. దీని మూడు కంటే మిషన్ ఎక్కువ అయిపోయింది. నీకు ఛాన్స్ ఇస్తే ఫిష్ కూడా డైటింగ్ చేయించేస్తావు. పాపం పొద్దు నుంచి అస్సలేం తినలేదు. తీసుకెళ్లి ఇదన్న ఇవ్వు, తింటారు. మీ టాబ్లెట్స్. అమ్మ మీద కోపం వచ్చిందా నాన్న? కోపం ఎందుకమ్మా? దాని కోపంలో ప్రేమ, నా మీద కేరింగ్ తప్ప నాకేం కనిపించవు. ఎంతైనా ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా. మాటిమాటికి ఇది రిపేర్ వస్తుంది, ఆ డస్ట్బిన్ లో పడే. 4 ఏళ్లుగా మీ ఫీలింగ్స్ అన్ని రికార్డ్ చేసుకున్నారు. ఇప్పుడు పని చేయట్లేదని పడేస్తారా నాన్న? ఇప్పుడు మొదలైతే డ్రెస్ తో నా డ్రెస్ మ్యాచ్ అయింది. ఒరేయ్ అమ్మరా. సడన్ గా ఈ పార్టీ ఏంట్రా? వీడికి గర్ల్ ఫ్రెండ్ దొరికింది కదా, అందుకే. ఐ ఫెయిల్ ఎంబీఏ పార్టీ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. అది 6 నెలల కింద కదరా, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? ఆ పర్సు బొక్కనాది కాబట్టి. రే పెద్దనాన్రా. ఒరేయ్ ఎత్తొచ్చు కదరా, ఎందుకు వాళ్ళని టెన్షన్ పెడతావు? మనం టెన్షన్ పెట్టే పార్టీ గానీ
టెన్షన్ పడే పార్టీ కాదు. రే నాన్ రా. ఓ షిట్ ఇటీ. ఓయ్ ఓయ్ ఓయ్. అసలే టెన్షన్ పడంట. హాయ్ నాన్న. రే కార్తీక్ ఎక్కడ? రెడ్డి గారి ఇంట్లో చిన్న పార్టీ ఉంటే ఇక్కడికి వచ్చాను నాన్న. నేను 10 minutes లో ఇంటికి వస్తున్నాను. నేను 5 minutes లోనే ఉంటాను నాన్న. వెహికల్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేస్తూ ఉండండి, ఎవరిని వదలొద్దు. హలో 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 ఎక్స్క్యూజ్ మీ 1 second. ఇవాళ సండే కదా, మీకు ఫుల్ కలెక్షన్ వచ్చి ఉంటది. ప్లీజ్ ఒక 100 రూపాయలు ఇవ్వండి. అబ్బే తెల్లారే తిరిగి ఇచ్చేస్తా. సబ్బా ఈ మధ్య బ్రాండ్ షాప్ రేట్లు కూడా బాగా పెంచేసారు బాస్. ఇగో ఈ బండిని తోసుకొచ్చేసరి టైం మొత్తం అయిపోయింది. ఎరా తాగి డ్రైవ్ చేస్తున్నావా? లేదు తాగుతూ డ్రైవ్ చేసా. నిన్ను టెస్ట్ చేయాలి ఊదరా. ఏరా ఊదమంటే పీలుస్తావేంటి? కన్ఫర్మ్ చేయాలి ఊద. నా ఒరిజినల్ బ్రాండ్ డైరెక్ట్ కచ్చబెట్టిన. కచ్చా తర్వాత కొడుదు గాని ముందు 100 ఫైన్ కట్టు. అయితే 200 ఇవ్వండి. 100 ఫైన్ కు 100 మందుకు సరిపోద్ది. టాప్ టు బాటం ఫుల్ తాగునే కదా. ఇంకా ఐసీయూ టెస్ట్ ఆ చింతగిరి రాజుగాడు అంతే. ఏది తెలిసాడు మీరా. ఓ షిట్. ఇంకో కేసు వచ్చింది 500. ఎరా కళ్ళు కనబట్లేదా? పేపర్స్ తేండి. ఏంట్రా పరిస్థితి? ఇంకెప్పుడు చేయొద్దు. మర్చిపోయిన బే. కీస్ నువ్వు తీసుకో, రేపు వచ్చి బైక్ తీసుకుంటా. ఏంట్రా పద. అంత పొగరా? ఏయ్ వీళ్ళ నాన్నెవరు తెలుసా? ఎవర్రా? కృష్ణ మనోహర్ IPS, బ్యాచ్ నంబర్ 62, ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్, 40 పాకిస్తాన్, సర్వైవ్డ్ ఇన్ ఇండియా, రిటైర్డ్ ఇన్ అనకాపల్లి. ఎవరా నా అంకుల్ నానా? నువ్విప్పుడు పిల్లాడివి కాదు, సొంతంగా డెసిషన్స్ తీసుకునే ఏజ్ నీకొచ్చింది. నిన్ను ఆఫీస్ వర్క్ చూసుకోమని చెప్పట్లేదు. నీకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వాటి గురించి ఆలోచించు. ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే సరి చేసుకోవడానికి లైఫ్ టైం సరిపోదు కార్తీక్. లైఫ్ ని సీరియస్ గా తీసుకో. ఇంకెప్పుడు ఇలా చీప్ గా బిహేవ్ చేయకు. వెళ్ళి భోంచేయి. అక్కడ క్లాస్, ఇక్కడ గ్లాస్. ఇక్కడ గ్లాస్ తీసుకున్నావు అనుకో, అక్కడ క్లాస్ మర్చిపోవచ్చు. చేర్స్. రేయ్, పెద్దమ్మ పెళ్ళైన 3 నెలలకే నేను వదిలి పైకి వెళ్ళిపోయింది. పాపం గుర్తుకొస్తూ ఉంటుంది. మర్చిపోలేక మంత్ అవుతున్నా. కాదురా, మర్చిపోకుండా ఉండటం కోసం ముందు అవుతున్నా. నువ్వు నా ఫ్రెండ్ కదా, నీతో షేర్ చేసుకోకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటాను? కరెక్ట్. ఫ్రెండ్స్ కదా, యా. అంటే నాది నువ్వు, నీది నేను షేర్ చేసుకోవాలి. అవును. థ్యాంక్ యూ. 10,000 రా. ఓ సారీ, 10,000. ఆ, ఈ 100 ఖర్చులు కొంచెం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ వశో అక్షతలో. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వశో అగరొత్తులు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వశో కర్పూరం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వశో అగ్గిపెట్టి ఎవరిస్తారు? శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వశో. ఏం కావాలండి? రా. శుక్లాం అర్జెంటు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం. అబ్బా ఈ పూజ ఎలా పడుతుందో గోకవే గోకు. విష్ణుం శశివర్ణం కొంచెం పక్కకి. శశివర్ణం చతుర్భుజం. ఓకిన వరకు చాలే. వదిన ప్రసాదం చేసి ఉంటుంది, వెళ్ళి తీసుకురా. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం వశో. టిఫిన్ ఏం చేస్తున్నావు? అబ్బా ఈయన పూజ కన్నా డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది. ఒరే పిల్లలు ఇలా రండి, దండం పెట్టుకోండి. దేవుడు కనిపించట్లే డాడీ. ఉన్నాడులేరా, మనసులో అనుకోని దండం పెట్టుకోండి. శుక్లాం భరధరం విష్ణుం 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 శుక్లాం భరధరం విష్ణుం. కార్తీక్ టిఫిన్ చేసి వెళ్ళరా. నాకు ఉప్మా వద్దమ్మా. మరి ఇంకేం తింటారా? పొద్దున్న ఈ చాక్లెట్స్ ఎక్కడవరా? నేనే ఇచ్చా పిన్ని. ఫ్రీగా ఇచ్చావా? ఒకటి 500 రూపీస్ తో కొన్నావు. మీకు ఆ 1000 రూపీస్ ఎక్కడవి? నా జేబులోంచి కొట్టేశారు పిన్ని. నీకు 1000 రూపాయలు ఎక్కడివిరా? అంటే పెద్దనాన్న దగ్గర డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే నేను తీసుకున్నా. బాగుందిరా. నువ్వు మీ పెద్దనాన్న దగ్గర నొక్కేస్తే వీళ్ళు నీ దగ్గర నొక్కేస్తున్నారా? వాళ్ళని కూడా లైఫ్ ని ఎంజాయ్ చేయని పిన్ని. రా టిఫిన్ తిను. వద్దమ్మా, ఐ విల్ హ్యావ్ దిస్ చ్యూయింగమ్. పెట్టి పుట్టాలరా కదా. ఓ సారీ. స్టూపిడ్.
ఏ చైనా నిన్నే చపాతీ ఫేస్ ఇప్పుడు ఓకే. ఎవడేడో ఈ బక్కోడు కొంచెం బలుపు ఎక్కువ. సారీ. బాయ్స్ లో స్టూపిడ్స్ ఉండరు, గర్ల్స్ లోనే ఉంటారు. బాయ్స్ లో స్టూపిడ్స్ ఉండరు, గర్ల్స్ లోనే ఉంటారు. ఎవడ్రా? సీను బీరు సీను, నేనెవ్వడికి అర్థం కాను. ఆ విషయం నాకు అర్థమైంది. సైడ్కి వెళ్ళు. మాట్లాడుతుంటే బ్రేక్ లేకనే బీపీ వచ్చేస్తుంది. నేను మాట్లాడాల్సింది చాలా ఉంది. ఈ సీనుగాడు కళ్ళతో కబడ్డీ ఆడతాడు, చేతులతో ఫుట్బాల్. ఫుట్బాల్ అంటే చీప్ గా చెస్ ఆడతాడు. రే నీకు శ్వేత తెలుసా? నా ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండ్. ఆహా. ప్రమోషన్ నుంచి లవర్ను కూడా చేసేద్దాం అనుకుంటున్నా. రే సీను ఏం చదువుకున్నారా? 9th ఫెయిల్ 10th పాస్. నీకు విషయం తెలుసా? లవ్ లో పడితే మూతలేని మ్యాన్ హోల్ లో పడినట్టే. ఈ బిల్డప్ ఉండదు, పక్కన బ్యాచ్ ఉండదు, కుత్తేకి జిందగీ. సో నువ్వు రూట్ మార్చి నీ లైఫ్ అంతా హ్యాపీగా బతికే. ఏంటో నన్ను సైడ్ చేస్తున్నావు? నా వెనక బీరు బ్యాచ్ ఉందిరా. మా ఏరియాకి వచ్చి మా ఏరియా అమ్మాయికి లేనేస్తావురా? అదేంటి బ్రో? టీ షర్టా? ఎహే, నీ వెనకాల అమ్మాయి. వాట్ ఏ ఫిజిక్స్ యార్. ఇంకేం నచ్చలేదారా? ఫస్ట్ డే బెటర్ బ్రో. కంఫర్ట్ అయితేనో కదరా? ఇప్పుడు కంఫర్ట్ గా అనిపిస్తుందిరా. అబ్బా ఇక్కడ దురదగా ఉందిరా. అర్జున్కి వెళ్ళి ప్రపోజ్ చేయాలి. లవ్ యూ బేబ్స్. అబ్బా యు మిస్టేక్ అండ్ మై మిస్టేక్ అండి. ఐఎమ్ జస్ట్ టెస్టింగ్ యువర్ ఇంగ్లీష్ యార్ అండ్ యువర్ క్వాలిఫైడ్. సచిన్ సిస్టర్ లాగా ఉందిరా. స్ట్రైట్ 6 పెయిన్ఫుల్ స్లాప్ యా. ఎక్స్పెక్ట్ చేసిందే కదా. డిస్కౌంట్ ఇది ఒకటే మిగిలింది, నాకు ఇచ్చేస్తారా? సారీ అండి, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. 4000 సున్నా తీస్తే పోలే. బిల్ ఏంట్రా ఇంత తక్కువ వచ్చింది? మనకు బాబా బ్లెస్సింగ్స్ ఫుల్ గా ఉన్నాయి. సారీ మేడం, క్రెడిట్ కార్డ్ మిషన్ పనిచేయట్లేదు. వాట్? క్యాష్ ఉంటే ఇవ్వండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. Yes. What can I do for you? By the way, I'm Vaibhav Reddy. Anytime ready. క్రెడిట్ కార్డ్ మెషిన్ పనిచేయట్లేదు. డబ్బులు మ్యాటరా? జనరల్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ నేను డీల్ చేయనండి, మా ఫ్రెండ్ చూసుకుంటాడు. వీడా ఈ బస్ స్టాప్ బక్కోడా? హాయ్, గుర్తుపట్టలేదా? నేనండి. బస్ స్టాప్, రెయిన్, ఓ ఇదా? స్కూటీ. ఏం కావాలో? అదేనండి, స్టూపిడ్ గర్ల్ ని. ఓ స్టూపిడ్ గర్ల్. హాయ్. హాయ్. యాక్చువల్ గా దీని ప్రైస్ 3000 అండి. డిస్కౌంట్ లో 2000 కే వస్తుంది. క్రెడిట్ కార్డ్ మెషిన్ పనిచేయట్లేదు. ప్లీజ్ మీరు 2000 ఇస్తే. రేపు తీసుకోవచ్చుగా? తీసుకోవచ్చు, కానీ ఉంటుందో లేదో అని డౌట్. ఓకే ఇస్తాను, కానీ గ్యారంటీ ఏంటి? గ్యారంటీనా? Hmm. సరే, ఈ కార్డ్ మీ దగ్గర ఉంచుకోండి. రేపు వచ్చి డబ్బులు ఇచ్చాక రిటర్న్ చేయండి. ఓకే 2000 తీసుకో. థ్యాంక్స్. నంబర్ ఫీడ్ చేసుకో. కార్డ్ ఏం వాడరు కదా? Huh? వాడారులేండి, ఏదో సేఫ్టీ కోసం అడిగాను. Ah. అవును, నా ఫోటో ఎందుకు తీసుకున్నారండి? నువ్వు హ్యాండ్ ఇచ్చావు అనుకో, TV9 లో హెడ్ లైన్స్ వేద్దామని.
ఈ బొక్కోడికి కొంచెం మెంటల్ కూడా ఉంది. హలో. కార్డ్ ఏం వాడలేదు కదండి? హ? ఏంటి? అది మా అమ్మ కార్డ్ అండి. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మీ ఒక్కరికి కార్డు ఉందా? హ? ఇంకెవరికి ఉండదా? అయినా నీ డొక్కులో కార్డు వాడేవాళ్ళ కనిపిస్తున్నాను నీకు. చూడు, నీ డబ్బులు దొబ్బడం తప్ప నాకు ఇంకేం పని లేదనుకున్నావా? పెట్టే. హలో. హలో, ఏంటి? నా క్రెడిట్ కార్డ్ ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకోనా? వాడలేదు కదండి. పొద్దున్నే నిద్ర చెడగొట్టకు. పెట్టు ఫోన్. హలో. కార్డ్ ఏం వాడలేదు కదా? ఏదో సేఫ్టీ కోసం అడిగాను. ఏం వాడలేదు. సేఫ్టీ సేఫ్టీ అని ఊరికే దొబ్బకు. మనీ తీసుకుని షాపింగ్ మాల్ కి వస్తాను. కార్డ్ తీసుకుని రండి. రిక్వెస్టా ఆర్డరా? రిక్వెస్టేనండి. దీని కార్డ్ ఏమైంది? హలో ట్వింకిల్. హలో నా మాటలు. హలో ట్వింకిల్. హలో హలో హలో. ప్రేమంటే సులువు కాదరా, అది నువ్వు గెలవలేవురా. ప్రేమించే షరతులేమిటో, అందులో నీ మర్మమేమిటో, ప్రేమంతో విలువ అయినదో. పాట ఆపు. మీరు ఇలా చీట్ చేస్తారనుకోలేదు. షాపింగ్ మాల్ కి వస్తా అన్నారు. కాఫీ షాప్ లో ఏం చేస్తున్నారు? కాఫీ షాప్ లో ఏం చేస్తారా? కాఫీ తాగుతారు. అదే చేస్తున్నాం. మీరేమన్నా చేసుకోండి. మీ 2000 తీసుకుని నా కార్డ్ నాకు ఇవ్వండి. కార్డ్ నా దగ్గర లేదు. ఏంటి? ఆ రెడ్డి గారికి ఇచ్చి పంపించాను. వాడికి ఇచ్చావా? కారున్నామా కనిపిస్తే కార్డ్ నాకెత్తాడు. ఏ కూల్ కూల్. ఇక్కడ క్యాష్ ఇచ్చి అక్కడ కార్డ్ తీసుకో. ఫస్ట్ కార్డ్ ఇవ్వండి. 2000. మధులత. ఓ సారీ, ఐ మీన్ మధులత. తీసుకో. కార్డ్ ఏం వాడలేదు కదా? వాడాను. దేనికి వాడావు? వోడ్కా ఫుల్ బాటిల్. షూట్ ఇప్పుడు ఎంత ముద్దు వస్తుందో. వోడ్కా? మీరు మీ ఫ్రెండ్ ఇలా చీట్ చేస్తారు అనుకోలేదు. చీటింగ్ ఏంటి? ఇంకా 2000 ఇవ్వలేదుగా, ఉంచేసుకో. ఎంత సింపుల్ గా చెప్పేశారు. ఆ కార్డ్ మా అమ్మదని చెప్తూనే ఉన్నాను. బిల్లో బాటిల్ మ్యాటర్ చూసిందంటే ఫినిష్. అంతా మీ వల్లే. గాడ్ అయిపోయాను. ఓకే ఓకే, ఓ పని చేస్తే ఆ బాటిల్ తీసుకెళ్లి మీ నాన్న గిఫ్ట్ గా ఇస్తే ఆయనే అంతా మేనేజ్ చేస్తాడు. గుడ్ ఐడియా. గుడ్ ఐడియా. వై? ఓకే ఓకే, కావాలంటే బెట్ వేసుకుందాం. కార్తిక్ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. లేట్ గా లేచాను, సారీ. యూ లవ్ ద లేడీ బట్ డోంట్ టచ్ ద బాడీ. ఇఫ్ యూ టచ్ ద బాడీ సమ్వన్ మేక్ ద సీడీ. 1 2 3 4 5 6 7 ఊసల్స్. అర్థమైందా నాయనా? లేడీ బాడీ తప్పితే ఏది అర్థం కాలేదు బాబా. నీ ప్రాబ్లం ఏంటమ్మా? ఎంత ట్రై చేసినా పట్టం లేదు బాబా. ఏంటది? అమ్మాయిలు కుఫ్లీ బాబా, ద గర్ల్స్. మీ దయవల్ల ఒక్క అమ్మాయినా పడితే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది కుఫ్లీ బాబా. ఎంత చెప్పినా నీకు అర్థం కాలేదా? ఓకే, ద గర్ల్స్ ఆర్ 3 types. బాబా అంటే పద్మిని, శంకిని, కామిని. No. బాబా బాబా అంటే ఇలియానా, నయనతార, అనుష్క. నీకు సొల్లు కావాలా సొల్యూషన్ కావాలా? కొడితే కమండలం పగిలిపోద్ది. ఐ టెల్ యూ లిసన్. సారీ. అమ్మాయిలు 3 రకాలు. గీకే రకం, గోకే రకం, రక్కే రకం. నాకు అర్థం కావట్లేదు కుల్ఫీ బాబా. హే రిపోసా, నీకు అర్థమైతే ఆదరణ ఎందుకు వస్తావు? నీ దయ బాబా. ఫస్ట్ గీకే రకం. వాళ్ళు ఇబ్బంది పడరు, మనల్ని ఇబ్బంది పెట్టరు. చాలా సెన్సిటివ్ గా ఉంటారు. సిటీ బస్ లో తిరగమంటే తిరుగుతారు, ఏ గడ్డి పెట్టినా తింటారు, ఏ సినిమా చూపించినా చూస్తారు. నో మ్యారేజ్ నో గ్యారేజ్. రెండోది గోకే రకం. సెన్సిటివ్ గా ఉన్నట్టు నటిస్తారు, సెంటిమెంట్ తో కొడతారు. అందంగా ఉండరు కానీ అందంగా ఉన్నామని అనుకుంటారు. వాళ్ళు పడగొట్టాలంటే బైక్స్ ఉండాలి, మల్టీప్లెక్స్ అంటారు, షాపింగ్ కాంప్లెక్స్ అంటారు. మంచి సాఫ్ట్వేర్ అని చూసుకొని వాటితో జంప్ ఇస్తారు. మనల్ని యూజ్ చేసుకుంటారు, వాళ్ళని యూజ్ చేసుకునేవారు. మూడోది రక్కే రకం. వాళ్ళని పడగొట్టాలంటే నీ దగ్గర మినిమం కారు ఉండాలి, డేలో అస్సలు దొరకరు, నైట్ అవైలబుల్, పబ్బులు అంటారు, ఫ్లైట్ జర్నీలు అంటారు, 5 స్టార్ హోటల్స్ అంటారు. వాళ్ళు పడాలంటే నీ దగ్గర వైట్ మనీనా ఉండాలి, లేదా నీ బాబు దగ్గర బ్లాక్ మనీనా ఉండాలి. అబ్ బోలో తుమ్కో కౌన్ సా ఖిచడి చాహియే? ఏ కిచడి అయినా పర్వాలేదు బాబా, మహాప్రసాదం. కుక్కలకి కుతూహలం తక్కువ, నక్కలకి నైపుణ్యం తక్కువ. నీకు మగువాస ఎక్కువేనాయనా? దస్తగీర్ లేపిలగి. జరాసీ పార్క్, ఇందిరా పార్క్, సంజీవ్ పార్క్ మధ్యలో అవతార్.
మహాప్రసాదం బాబా. ఒకటి కుడి చేయికి ఇంకొకటి ఎడం చేయికి, ఒకటి కాలికి ఇంకొకటి బొల్తానికి, ఒకటి దండానికి ఇంకొకటి మొండానికి. బ్యాలెన్స్ ఒకటి ఉండిపోయింది బాబా. ఏ వెయిటింగ్ ఇక్కడ. యా 5 minutes ప్లీజ్. ఈ రోజు దీని సంగతి కార్డ్ సంగతి తేల్చేయాలి. అరే మన అయిపోయా. హలో భయ, హలో భయ, నైస్ టు మీట్ యూ. హలో. 100 రూపీస్ లేవు. లేవా? 90 భయ, 90 అంటే కోటర్ కాదు భయ, 90 రూపాయలు. లేవన్నా. ఓకే, నీకు నాకు గొడవ వద్దు, ఒక 50-50 భయ. లేవు. బ్యాన్ హ్యాండింగ్ ఏంటి భయ? స్టడీ స్టడీ. ఐఎమ్ స్టడీ. అరే పొద్దునే బోని పేరావురా, నీ హ్యాండ్ మంచిదైతే ఫుల్ బాటిల్ వసూలు చేస్తా. అట్లీస్ట్ 30 రూపీస్. లేవు. లేవా? స్టడీ ఉంటా. పోనీ 20. లేవు. 10. లేవు. బ్రెయిన్ లేదా? లేదా. ఛీ, నీ తప్పు కాదురా, పొద్దున్న లేచుడితో మా అయ్య ఫోటో చూసిన, అది ప్రాబ్లం. మై డాడీ చింత కింద రాజుగారి రూపాయి నాకు చెందలే, నీ రూపాయి నాకు చెందలే అంటే అని నువ్వు రిలేటెడ్ అయి ఉంటావు. ఇంకా నీకు బ్యాగ్ దొక్కించుకుంటారు. అబ్బా నువ్వు ఇంకా లైటింగ్ కొడతావా? అబ్బా ఇవాళ మొదలంతా బ్లూ డ్రెస్. రెడ్ చున్నీ. ఖాళీగా ఉన్నట్టుంది, ఖర్చు వేస్తున్నాడు యాదవ. యా వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నథింగ్. మీరేం చేయలేరు. అదేంటి, మీరు చెప్తేనే కదా తెలిసేది. అయితే మీరు మీ పర్ఫ్యూమ్ మార్చాలి. ఇప్పుడు మీరు షనల్ 5 పర్ఫ్యూమ్ వాడుతున్నారు కదా. అవునండి. వైట్ డైమండ్స్ పర్ఫ్యూమ్ ట్రై చేయండి, మీకు బాగా సూటబుల్ గా ఉంటుంది. ట్రై చేశాను బట్ దొరకలేదు. నాతో ఫ్రెండ్షిప్ చేస్తే తీసుకొస్తాను. ఓకే, హాసిని. కార్తిక్. ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఓకే. సో హాసిని, ఇప్పుడు నీ ఫ్రెండ్ కో హెల్ప్ కావాలి. ఏంటో చెప్పండి. ఇది నా ఫ్రెండ్ కార్డ్. బిల్ ఇంకా రాలేదు, కానీ కట్టాలి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫ్రెండ్ కోసం కదా. ఓకే, 10,000. 1 సెకండ్. ఫస్ట్ Hey. మంత్ 10,000 ఏంటి? మంత్లీ 900. సారీ 1000 చెప్పున మీకు పే చేస్తానండి. బిల్ ఇచ్చేయరా? ఇన్స్టాల్మెంట్స్ లో తీసుకోవడానికి నీకేమైనా కార్ అమ్మేనా, బైక్ అమ్మేనా? బిఫోర్ వాడింది కూడా బిల్లో యాడ్ అయి ఉంటుంది. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. ప్లీజ్ మీరు కట్టేరా ప్లీజ్. హే, థ్యాంక్ యూ హాసిని. మరి పర్ఫ్యూమ్? ప్రామిస్ నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్ ని హర్ట్ చేయను. ఓకే. ఓకే. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఏంట్రా? నీకు శారీ సెలెక్ట్ చేయడం వచ్చా? ఏంటి? మమ్మీ డాడీ ఎంతసేపట్లో వస్తారు? కట్టుకున్న వచ్చేస్తుంటారు. అంటే నాకు పైన చాలా ఇట్టేసుకుంటారా, భయంగా ఇట్టేసుకుంటారా? నాకేం తెలుసు? సేమ్ పిల్స్. నీకు చీర కట్టుకోవడం రాదు, నాకు చీర కట్టుకోవడం రాదు. ఏంటి ఈ సడన్ ప్రోగ్రామ్? కిరణ్ నాకు సడన్ గా చెప్పాడు వాళ్ళ పేరెంట్స్ నన్ను చూడ్డానికి వస్తున్నారంట. ఓకే 1 సెకండ్. మధు, నువ్వు నా ఫ్రెండే కదా, సో నా ఫ్రెండ్ కి హెల్ప్ చేయాలి. నాన్న వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారంట. రావద్దని చెప్పు. రితిక వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండరు. తను ఒక్కటే కాలేజ్ లో చదువుకుంటుంది. శారీ కట్టుకోవడం రాదు. సో శారీ నువ్వే కట్టి ఈ పెళ్లి చూపులు నువ్వే సక్సెస్ చేయాలి. ఓకే? ఓకే. లవ్వా? లవ్వే కానీ అరేంజ్. దానికి రీజన్ కార్తీకే. తిక్కోడు. మ్యాటర్ మొత్తం వాళ్ళ పేరెంట్స్ ముందు బ్లాస్ట్ చేసేసాడు. ఫస్ట్ లో అందరం తిట్టుకున్నాం, ఫైనల్ గా హ్యాపీ. ఈ పక్కోడ్లో గుడ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. వావ్, ఈ డ్రెస్ లో కన్నా కిరణ్ పేరెంట్స్ నేను చూస్తే ఫ్లాట్ అయిపోతారు. ఫ్లాట్ అయిపోతారు. నిజంగానా? బెట్, మధు కన్నా నువ్వే బెస్ట్.
బక్కోడ్లో కొంచెం బ్యాడ్ కూడా ఉంది. ఫీల్ అవద్దు మధు, ఈ రోజు తన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ డే కదా, అందుకే తను అప్సెట్ అవ్వకూడదని అలా చెప్పాను. కాఫీ షాప్ లో పెళ్లి చూపులు, కొత్త కాన్సెప్ట్ యా. థ్యాంక్స్ Welcome, welcome. సో మచ్ థ్యాంక్స్ వాడికి కాదు, మధుకు చెప్పు. మధు లేకపోతే అవుట్ తెలుసా? మధు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. ఫ్రెండ్స్ మధ్య నో థ్యాంక్స్. ఓకే నేను వెళ్తాను. బాయ్. బాయ్. ఓ నేను డ్రాప్ చేయాలి కదా. హే మధు, మధు నీకు ఇందు కాలనీకి రూట్ తెలుసా? తెలుసు. ఓకే అక్కడ చిన్న పని ఉంది, రూట్ చూపిస్తా. డ్రాప్ చేస్తా అని డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ఓకే బాయ్. కాఫీ? ఓకే థ్యాంక్ యూ. వాటర్. నన్ను ఎవరో చూసిరి కన్నె మనసే దోసిరి. థ్యాంక్స్. ఏంటి షుగర్ లో కాఫీ వేసావా? ఓ సారీ, ఇంకో కప్ కాఫీ పెడతాను. ఓకే ఓకే కూల్ కూల్. No, no, no. నేను ఫ్రెండ్స్ ని హర్ట్ చేయను, తాగేస్తాను. ఫినిష్డ్. ఓకే ఐల్ క్యాచ్ యు మళ్ళీ లేటర్. ఎప్పుడు కలుద్దాం? కాఫీలో షుగర్ తక్కువ అయినప్పుడు అప్పుడు. బాయ్. ఇప్పుడే కదా వెళ్ళాడు. ఒకసారి కిందకు వస్తావా? వెయిట్. ఓకే. చెప్పు. థ్యాంక్స్ మధు. ఎందుకు? పొద్దున్న రితికాకి హెల్ప్ చేసావుగా, అప్పుడు చెప్పడం మర్చిపోయాను. ఇదిగో స్మాల్ గిఫ్ట్. పైన ఫిష్ కి బోర్ కొడుతుందేమోనని తీసుకొచ్చాను. ఓకే గుడ్ నైట్. నాన్న ఎవర్రా అతను? కార్తిక్. ఏంటయ్యా కళ్ళు కనపట్టలేదా? సారీ సార్, బుద్ధి లేదా నీకు? చూసుకోలేదండి. ఇదేమైనా అంబాసిడర్ అనుకున్నావు? అది డైనోసార్. లక్ష్మి, లక్ష్మి గుర్తుపట్టావా లేదా? వీడి లవ్ కోసమే కుక్క కరిస్తే 14 ఇంజెక్షన్లు బొడ్డు చుట్టూ వేయించుకున్నాను. నువ్వేంట్రా ఇలా తయారయ్యావు? డ్రెస్ వేసుకున్నా రోడ్డు రోలర్ లాగా తిండి పుష్టి బావా. కనపడుతుంది. మా అమ్మాయి మధు, మధులత. మధులత ఏం లేదమ్మా, మా ఆవిడ పేరు కూడా మధులతే. రండిరా రండి. ఏం చదువుతున్నావమ్మా? ఈ సెమిస్టర్ తో ఎంసీఏ కంప్లీట్ అయిపోతుందిరా. మావాడు కూడా ఎంబీఏ కంప్లీట్ చేశాడు. అంటే నెక్స్ట్ నీ బిజినెస్ వాడే చూసుకుంటాడనమాట. ఆ తర్వాత ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే సరిపోతుంది. మీరు కాసేపు మీ ఫ్రెండ్షిప్ ని క్లోజ్ చేస్తారా? అవునన్నయ్య, ఈ ఫ్రెండ్షిప్ ని క్లోజ్ చేద్దాం.
డోంట్ వరీ ఫ్రెండ్షిప్ ని రిలేషన్షిప్ గా మార్చేద్దాం. సారీ, అది మధు ఇంకో అబ్బాయిని ప్రేమిస్తుందిరా. ఇట్స్ మై బ్యాడ్ లక్. ఇట్స్ ఓకేరా. అప్పుడు నీ లవ్ సక్సెస్ చేశాను, ఇప్పుడు నీ కూతురు లవ్ కూడా నేనే సక్సెస్ చేస్తాను. హే ఇది మధు ఫోన్ కదా? ఇదేవర్రా? అతనే మధు లవర్ కార్తీక్ రా. ఓ మధు లవర్ కార్తీక్. అనయ్య మధు లవర్ అట కార్తీక్. కార్తీక్ అంటరా? అరే బాగున్నాడు. ఇంకెందుకు మాట్లాడేసే. అది కాదు బావా, అసలు వాళ్ళేంటో వాళ్ళ స్టేటస్ ఏంటో అవన్నీ మాకు అక్కర్లేదండి. మా తమ్ముడు మాట్లాడితే ఓకే అంటారంతే. ట్రై చేద్దాం. ఏ కార్తీక్, ఎక్కడున్నావురా? ఏమా మీ ఇద్దరు ఎప్పుడు కలుసుకున్నారు? 1 month బ్యాక్ ఎక్కడ కలిశారు? బస్ స్టాప్ లో. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఇంకా ప్రపోజ్ చేసుకోలేదు అంకుల్. లవ్ చేసుకుంటూ ఇంకా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోలేదా? అదిగో వచ్చేసాడు. ఏంటి మధు ఇక్కడుంది? మరి నేను చెప్పానా మా తమ్ముడు ఇంటర్వ్యూ రాయాడంటే అన్ని సెట్ అయిపోతాయని. వచ్చాడు అడుగు. సుబ్బు, కార్తీక్ ఈజ్ మై సన్. చూసావా? నానా మధు అని తెలుసులేరా. నీకు తెలియంది ఏంటంటే మధు ఫాదర్ మిస్టర్ సుబ్బు ఈజ్ మై ఓల్డ్ ఫ్రెండ్. ఎందుకమ్మా ఆలోచిస్తావు? నీ మనసులో మాట చెప్పేయి. చెప్పు. కార్తీక్, నిజంగా నేను స్టూపిడ్ని. కొంచెం కూడా సెన్స్ లేదు. ఈ మధ్య ఎందుకో ఆకలి వేయట్లేదు, నిద్ర పట్టదు, ఏం చేయాలో అస్సలు తోచదు. ఇప్పుడు నా గుండె నిమిషానికి 400 times కొట్టుకుంటుంది తెలుసా? నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఐ లవ్ యూ కార్తీక్. రే రిప్లై ఇవ్వరా? చెప్పారా ఫ్రెండ్? చెప్పు. నీ ఫీలింగ్ చెప్పు. మీ టూ. ఏంట్రా నిద్ర పడతలేదా? అంతే, ఈ ఫ్రెండ్కి నీ లవ్ గురించి చెప్పకపోతే అలాగే ఉంటది. లవ్వా గివ్వా నా లైఫ్ ని మొత్తం డిస్టర్బ్ చేశారు. ఎవర్రా? మీరే. మేమా? అసలు నువ్వేం మాడుతున్నావు నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. కూర్చు, నువ్వు చెప్పే చెప్తాను. నాకొద్దు. చూడు పెద్దనాన్న, మధుని ఎప్పుడు ఒక లవర్ గా చూడలేదు, అసలు లవ్వే చేయలేదు. ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. మరి పొద్దున అందరి ముందు ప్రేమించని చెప్పావు. నేను చెప్పలేదు, మీరందరూ కలిసి చెప్పేట్టుగా చేశారు. ఈ కాస్దానికి అంత టెన్షన్ పడతాయంట్రా? యూ టేక్ మై కేస్. మీ పెద్దమ్మ పెళ్ళైన 3 రోజుల దాకా నేను దాన్ని చూసి చాలరా పారిపోయేది. నేను నచ్చినట్టే ఉండేది అనుకో. తర్వాత నుంచి ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టి ఉండేది కదా. అదిగో ఆ మధు చాలా మంచి పిల్లరా. మీ ఇద్దరిది గుడ్ పేర్. అన్నాడు రే, కొద్ది రోజుల్లో నిశ్చితార్థం ఉంటున్నారు కదా, అది కాస్త అయిపోయి బాబు ఆ తర్వాత నీకు ఫ్రెండ్స్ ఉండరు, ఎవరు ఉండరు. మధు అని ఆ వెళ్ళని కాలే పడుతుంటావు. పడను పెద్దనాన్న, రేపే వెళ్ళి మధుకు చెప్తాను లవ్ చేయట్లేదని. ది కంపెనీలో న్యూ మెంబర్. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? మధు లవ్ చేయడం. అది ప్రాబ్లం ఎలా అవుతుంది? ఐదు నిమిషాలకోసారి మెసేజ్, గంటకోసారి ఫోన్. చిరాకేస్తుంది. ఇట్స్ వెరీ బ్యాడ్ యా. నాకు షర్ట్ ఇష్టం లేదు, మీకు తెలుసుగా. రే మధు తెచ్చిన షర్ట్ వేసుకోలేదా? అది గిఫ్ట్ రా, వేర్ ఇట్. వావ్, యు లుక్ గ్రేట్. ఎంగేజ్మెంట్ రోజు కూడా ఇదే వేసుకో. ఇంటి దగ్గర అందరూ తెగ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నారా?
బయటికి వెళ్ళాలంటే ఛాన్సే లేకుండా పోయింది. పొద్దు నుంచి లంచ్ వరకు సొల్లు కబుర్లు. బ్లాక్ ఎందుకు బ్లాక్ గా ఉంటుంది? ఎండలో ఉంటుంది కాబట్టి. కాదు, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోదు కాబట్టి. ఇదో జోక్. అయినా మధు మీలా ఫ్రెండ్ లా ఉంటే ఓకే, కానీ లవర్ గా అయితే నాట్ ఓకే. రే కార్తీక్, మధుని డ్రాప్ చేయి. అందుకే నేను లవ్ చేయట్లేదని చెప్పాలని డిసైడ్ అయిపోయాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నీకు ఇష్టం లేనిదే నాకు కూడా ఇష్టం ఉండదు. నీకేదో అర్జెంట్ పని ఉన్నట్టుంది. నేను ఆటోలో వెళ్తాను. ఫ్రెండ్షిప్ కే ఎంతో వాల్యూ ఇస్తావు, అలాంటిది లవ్ కి ఎంత ఇస్తావో నాకు తెలీదా? నువ్వు లవర్ గా దొరకడం నా లక్ కార్తిక్. లవ్ చేయట్లేదని చెప్పాలని ఫిక్స్ అయి కూడా చెప్పలేకపోయాను. Shit! శంకర్ హాయ్ రేయ్, నా లవ్ టింకిల్ కి గిఫ్ట్ గా కాడుకున్నాను రా. ఎలాగుంది? రేయ్, టింకిల్ రా, నా లవ్ రా, కార్ రా రే, టింకిల్ రా రే. హాయ్ కార్తిక్, ఏం చేస్తున్నా? పబ్ లో పెగ్గేస్తున్నాను. ప్రాబ్లమా? 2 పెగ్గులు తాగితే మెడిసిన్ అంట డాక్టర్ చెప్పారు. 10 లోపు ఇంటికెళ్తావుగా? వెళ్ళగానే జస్ట్ కాల్ మీ. హ్యావ్ ఎ సేఫ్ డ్రైవ్. బాయ్. రిక్వెస్ట్ లా లేదు, ఆర్డర్ లా ఉంది. టార్చర్ రా, అస్సలు ఫ్రీడమ్ లేకుండా పోయింది. లవ్ అని ఒక్క మాట చెప్పి జీవితాంతం కుక్కని తిప్పుకునేలా ఉంది. మధుని ఎంత లవ్ చేస్తుంటే థ్రిల్ గా ఫీల్ కారా? థ్రిల్లా? నీ లవర్ ట్వింకిల్ కూడా ఇంతేనారా? ఇలానే టార్చర్ పెడుతుందా? కూల్ బ్రో, లవ్ కదా నీ ప్రాబ్లం. లవ్ చేయట్లేదని చెప్పి డైరెక్ట్ గా నాకు ప్రపోజ్ చేస్తుంటే బ్లాంక్ గా రిజెక్ట్ చేసేవాడిని, కానీ ఇంట్లో అందరి ముందు కమిట్ చేసిందిరా. ఓ పంజరా, నా కానీ బ్యాడ్ హ్యాబిట్స్ చెప్పి సినిమా చూపించేసే. అన్ని యాక్సెప్ట్ చేసేలా ఉందిరా. ఓ టెరిఫిక్ ఐడియా. కిడ్నాప్ చేద్దామా? వద్దులే. లవ్ చేయకపోయినా పర్లేదురా, కానీ మధున్ మాత్రం దయచేసి హర్ట్ చేయకండి. సారీ గైస్, బిలీవింగ్. బాయ్. లైట్ తీసుకో బ్రో, గర్ల్స్ ఎప్పుడు గర్ల్స్ నే సపోర్ట్ చేస్తారు. అవునరా, వాళ్ళకి మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలిరా. ఏ ఓకే బే. హలో, అది నేను ఆర్డర్ చేసిన డ్రింక్. సారీ బాస్, బిల్ నా అకౌంట్ లో. ఓకే సార్. అది నా గర్ల్ ఫ్రెండ్ కోసం నేను ఆర్డర్ చేశాను. నాకు ఆ డ్రింకే కావాలి.
తడి బట్టలు రావి. పర్లేదు సార్, వైజాగ్ వెళ్ళి ఆరబెట్టుకుంటాను. వైజాగ్ వెళ్తావా?
నానా
హాయ్ జీనియస్. నాకు